హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. మన తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండి, అందరికి తెలిసిన విషయమేనండి. మరి ఎందులో రిలీజ్ అయింది? మనకి కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి? 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తం ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే మనకు 592 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనకు నీట్గా మెన్షన్ చేశారు కదండి. సో 8 రకాల సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయండి. మరి ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ మనకు తెలుసండి. స్కేల్, పే స్కేల్ ఏంటి ఇవన్నీ తెలుసు కదా, మంచి పోస్టేనండి. సో మీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకి ఎటువంటి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఏదైనా రాసుకోండి. అంటే ప్రజెంట్ ఈ ఎగ్జామ్ అయినా మంచి పోస్ట్ అండి, మంచి పోస్ట్, మంచి శాలరీ కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఈజీగా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు, ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. మీరు అంటే ఇంత పెద్దగా పని కూడా ఉండదు కదండి. అంటే ఈ పోస్టుకు సంబంధించి ఏ పోస్టుకు సంబంధించి ఎంత పని ఉంటుందో అంతే ఉంటుంది. బట్ ఇది రాసుకోవడం ఎందుకులే, నాకు అవసరం లేదు, నేను గ్రూప్ 2 లెవెల్లో చదువుతున్నాను కదా అనుకోండి, గ్రూప్ 2 లెవెల్లో చదవండి. బట్ అయినప్పటికీ కూడా రాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏదో ఒక జాబ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఏ చిన్న జాబ్ అయినా మనకి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా మనం రాయాల్సిందేనండి, తప్పదు కదా. సో ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయాలే, అంటే ఈజీ, అంటే కొత్తగా మనం ఏం నేర్చుకోవడం లేదు, ఆల్రెడీ ఇవన్నీ చదివేటే కదండి. సో ఒకసారి మనం రాస్తే మనకు కూడా తెలుస్తుంది, అరే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనే విషయం అని మీకు తెలుస్తుంది కదా. ఓకేనండి, సరే. 8 రకాల పోస్టులు అన్నాము, 592 ఉద్యోగాలు అని చెప్పినాము. ఎన్ని రకాల పోస్టులు అంటే 8 రకాలు కదా. ఏంటేంటి? స్టెనోగ్రాఫర్, వీటన్నిటికి సంబంధించిన సిలబస్ ఏమైనా సపరేట్గా ఏమైనా ఉన్నాయంటే కాదండి. మొత్తం 8 రకాల పోస్టులు కూడా సేమ్ సిలబస్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే సిలబస్ ఒకటే, కానీ ఎగ్జామ్లో పెట్టేటువంటి ఒక్కొక్క దానికి అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే దానికి ఎన్ని మార్క్స్ కేటాయించారని మీరు తెలుసుకొని రాయండి. అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోతుందండి. అంటే ఇక్కడ మీకు డిగ్రీ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది, అంటే డిగ్రీ వాళ్ళకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదండి. దెన్ నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, 10th సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి కదా. సో ఈ 3 రకాలైనటువంటి ఉన్నారు కాబట్టి ఈ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది, ఈ లెవెల్లో కూడా ఉంటుందని డిగ్రీ లెవెల్లో ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. మరి ఈ లెవెల్లో మీకు ఉంటుందంటే మరి మార్కులు అయితే ఒకటేనండి. ఎన్ని మార్కులు? 100 మార్క్సే. బట్ ఏంటంటే ఈ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ లెవెల్లో అప్లై చేస్తున్నారు, ఏ దానికి మీరు అప్లై చేస్తున్నారు, అంటే మన క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇలా చదవాలి. మీరు ఎలాగైనా చదవండి, కానీ డిగ్రీ లెవెల్లో చదివితేనే మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా రాయగలరండి. అంటే మనం ఎంత కష్టంగా చదివితే సులభంగా ఎగ్జామ్ అనేది రాయగలం. సులభంగా చదివితే మనకు కష్టం అయిపోతుందండి. ఓకేనా? సో ఇలా చదవద్దు, ఇలా చదివి ఇలా రాయండి. ఓకేనండి. మరి ఏంటి మనకు ఉండేది? స్టెనోగ్రాఫర్. ఓకే అండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉంది కదండి. మరి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి నెక్స్ట్ వచ్చేస్తే టైపిస్ట్కి, ఓకే, టైపిస్ట్కి నెక్స్ట్ వచ్చేస్తే కాపిస్ట్. ఓకే అండి, ఈ మూడిటి కలిపి మనకి ఏంటంటే అంటే ఈ మూడిటి కలిపి సేమ్ 100 మార్క్స్ అండి. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 50 మార్క్స్కి వచ్చేసి 25 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, 25 మార్క్స్కి వచ్చేసి జనరల్, ఓకే అండి, జనరల్ జీకే ఉంటుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి 25 అండి. అదే 30 మార్క్స్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. స్కిల్, ఓకే అండి, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకే అండి, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందండి. అంటే మీకు టైపింగ్ ఎలా వస్తుందని చెప్పేసి మిమ్మల్ని టెస్ట్ చేస్తారనమాట. అంటే స్పీడ్గా చేయగలరా, అంటే స్పీడ్ అనేది మీకు ఉండాలండి. మీకు షార్ట్ హ్యాండ్ కానీ ఇలాంటివి ఏదైనా నేర్చుకోవాలంటే మీరు ఈజీగా అనేది టైప్ చేయగలరనమాట. ఈ మూడింటికి ఈ స్కిల్ టెస్ట్ అనేది 30 మార్క్స్ పెడతారు. అదే 20 మార్క్స్కి వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. టోటల్ ఏంటండి 100 మార్క్సే కదా, 100 మార్క్సే. బట్ ఇక్కడ వేరియేషన్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది, అంతేనండి. ఓకేనా? సో ఇక్కడ ఈజీగా మీరు ఎగ్జామ్ అనేది కొంచెం ఈజీ అండి, బట్ ఇక్కడ కొంచెం ఇదైపోతారనమాట. ఓకే అండి. మరి స్టెనోగ్రాఫిక్ విషయానికి వచ్చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. టైపిస్ట్కి వచ్చేస్తే డిగ్రీ క్వాలిఫికేషనే. కాపిస్ట్ వస్తుంది కదా, ఇది వచ్చేస్తే ఓన్లీ దీనికి మాత్రం ఇంటర్ అండి. సో ఇక్కడ ఇది ఒక్కదానికి ఇంటర్, ఈ రెండింటికి డిగ్రీ అనమాట. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మీరు చూడండి ఇంకా ఏముంటాయి మనకి, ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే అండి, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మొత్తం 8 అంటున్నాం కదా. రికార్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ వచ్చేస్తే ప్రాసెస్ సర్వర్ అండి, ప్రాసెస్ సర్వరు, నెక్స్ట్ మనకి ఎగ్జామినర్ అనమాట. ఓకే అండి. సో ఈ పోస్టులకు వచ్చేస్తే మొత్తం ఈ 5 ఉన్నాయి కదండి. ఈ పోస్టులకు వచ్చేసి కూడా మనకి ఎగ్జామ్ ఎలా పెడతారంటే 80 మార్క్స్కి వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇది కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్టేనండి. సో మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుందండి. మీ ఇష్టం, ఏ భాషలోనే మీరు రాసుకోవచ్చు. ఓకేనా? 80 మార్క్స్ కదా, 40 మార్క్స్ వచ్చేసి సేమ్ ఇంగ్లీష్ అండి. 40 మార్క్స్ వచ్చేస్తే ఈక్వల్ అనమాట, ఇంగ్లీష్కి జనరల్ నాలెడ్జ్కి ఈక్వల్. నెక్స్ట్ 20 మార్క్స్కి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో టోటల్గా వచ్చేస్తే మనకి ఇక్కడ 100 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ 100, ఇక్కడ 100. బట్ ఏంటంటే వేరియేషన్ అనేది మనకి ఇక్కడ మారిపోయింది అంతే అనమాట. ఓకే అండి. బట్ ఏంటంటే సిలబస్ అంతా ఒకటేనండి, బట్ ఇక్కడ వేరియేషన్ ఒక్కటి మనకు మార్పు అనేది జరిగింది. మరి ఇక్కడ చూసేస్తే ఈ యొక్క ప్రాసెస్ సర్వర్కి మాత్రమే 10th క్లాస్ క్వాలిఫికేషన్.
ఓకేనా, 10th క్లాస్ క్వాలిఫికేషన్ గుర్తుపెట్టేసుకోండి. ఈ జూనియర్ అసిస్టెంట్కి కానివ్వండి, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి కానివ్వండి, వీటన్నిటికి కూడా మీకు డిగ్రీ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్కి ఇంటరే, ఎగ్జామినర్ కూడా ఇంటర్ అనమాట. ఓకేనండి. సో ఇవన్నీ మీరు తెలిసేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుందండి, ఏం పెద్ద కష్టం ఏం లేదు. చదివితే ఈజీ అండి, చదివితే ఏ ఎగ్జామ్ అయినా ఈజీ, చదవకపోతే ఏదైనా మనకు కష్టమే. చదవకుండా అయితే రాయొద్దండి. ఓకేనా. సో మనకి ఏదైనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఈ చిన్నదైనా రాసేసుకుంటే మీరు కొంచెం తర్వాత మీరు హై లెవెల్లో మీరు రాసుకోవచ్చండి. ఓకేనండి. అంటే ఏదో అంటారు చూడండి, ఏమీ లేని వాడికి అంటే గంజే పానకం అని అంటారు కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనకి ఏ నోటిఫికేషన్ లేనప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇదే మనకు అంటే మంచి జాబ్గా మీరు ఊహించుకొని రాయాలండి. ఓకేనా. సరే, సిలబస్ విషయానికి వచ్చేస్తామండి. ఏ ఎగ్జామ్ మీరు రాసినప్పటికీ కూడా మనకు సిలబస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ సిలబస్ అనేది లేకపోతే ఏ ఎగ్జామ్ మనం రాయలేమండి. మెయిన్ సిలబస్ అనేది ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్ ఉంటుందంటే ఉండదండి. ఈజీగా మీరు బాగా పెట్టేయచ్చు అనమాట. మీరు ఆల్రెడీ మీరు నెగిటివ్ మార్కులునే అన్నీ పెట్టేసుకుంటుంటారు కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా నెగిటివ్ మార్క్ లేదు, ప్లస్ పాయింట్ మనకు నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మీకు వచ్చిన రాకపోయినా ఆన్సర్ అనేది పెట్టేస్తారు కదా. సో ఈజీగా అనేది స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ విషయానికి వచ్చేసేయండి. ఏంటిది ఏం కథ అనేది. ఓకేనా. ఇక్కడ చూసేస్తే జనరల్ నాలెడ్జ్లో సిలబస్ చూడండి. జనరల్ సైన్స్ ఉంటుంది, అంటే బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ మీరు మెయిన్గా నేర్చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అంటే జీకే కదా, ఏముండదు ఇవన్నీ ఉండవేమో అనుకుంటారు. బట్ ఏంటంటే మీరు జనరల్ స్టడీస్కి ఏ విధంగా చదువుతారో అదే విధంగా ఇక్కడ చదవాల్సి వస్తుందండి. ఇంకా మెయిన్గా ఏంటంటే వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులు, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యాధుల గురించి ఇంపార్టెంట్ కదా. ఇంకా మీరు కరెంట్ అఫైర్స్ కూడా నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రష్యా మనకు ఉక్రెయిన్ల మధ్య జరిగేటువంటి సంక్షోభం ఉంది కదా, అది నేర్చేసుకోండి. సో అది ఇంపార్టెంట్, మనకు దాంట్లో నుంచి క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయండి. సో అది కరెంట్ అఫైర్స్ కదా, సో గ్యారంటీగా మీరు నేర్చేసుకోవాలి. ఇంకా మీరు నేర్చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉక్రెయిన్ నుంచి రష్యా అనేది ఎప్పుడు అది అంటే క్రిమియా అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించింది, ఎప్పుడు ఆక్రమించింది, తర్వాత అది G7 నుంచి రష్యాను తొలగించడం అయితే జరిగిందనమాట. ఓకే అండి. ఎప్పుడు తొలగించారు, ఫస్ట్ G8 ఉండింది కదా, తర్వాత G7 అయింది. రష్యాను తొలగించేసరికి వల్ల మనకి ఏమైపోయిందంటే G7 అయింది. ఎప్పుడు ఏంటి స్టోర్ ఎంత మీకు తెలియాలండి. సో ఇక్కడ అన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేస్తాయి. జాతీయం అంతర్జాతీయాల కిందికి మీరు నేర్చేసుకోవాలంటే కరెంట్ అఫైర్స్ డైలీగా మీరు డైలీ చదువుతూ ఉండాలి. దీంతోపాటు ఇప్పుడు బడ్జెట్ అనేది మనకు రీసెంట్గా మనకు రిలీజ్ అయితే అయింది, తెలంగాణకు సంబంధించింది. సో దీనిపైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేస్తే మీరు జీకే అంటున్నాం కాబట్టి జీకే అంటే మనకి ఏంటంటే ఏం నేర్చేసుకుంటారో నినాదాలు కానివ్వండి. ఓకే, నినాదాలు కానివ్వండి. నెక్స్ట్ వచ్చేస్తే పితామహుల గురించి కానివ్వండి, ఫోబియాస్ గురించి కానివ్వండి, ఫోబియాస్ ఉంటాయి కదండి. సో అటువంటి భయాల గురించి కానివ్వండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ప్రపంచంలో అతి పెద్దదేంది, అది చిన్నదేంది, లోతైనవేంటి, ఇటువంటి విషయాలన్నీ అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేస్తే మనకు భారతదేశంలోనే అతి పెద్దటి, చిన్నటి, లోతైనవి ఇవి కూడా అడుగుతారు. భారతదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అంటే ఏమని చెప్తారండి, మంచినీరు అండి. ఊలార్ సరస్సు అంటాం కదా, ఊలార్ ఊగిపోతూ ఉంటుంది అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ వచ్చేస్తే ఉప్పు ఎక్కడ ఉంటుందండి, సాంబార్లో ఉప్పు వేస్తాం కదా, సాంబార్ సరస్సు అనమాట. అది ఎక్కడుంది, రాజస్థాన్. అదే మానవ నిర్మిత సరస్సు అయితే గోవింద సాగరు హర్యానాలో ఉంది. పొడవైనదంటే గంగా నది. ఓకేనా. సో ఇక్కడ ఇటువంటి విషయాలన్నీ మీరు నేర్చేసుకోవాల్సి వస్తుంది. అదే ప్రపంచంలో అది పెద్ద నది ఏంటి, పెద్దది ఏంది, పొడవైంది నైల్ నది, ఇటువంటివన్నీ మీరు నేర్చేసుకోవాలి. ఇవి జీకే కిందికి వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేస్తే మీరు కొత్త కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు సెబీకి కొత్త చైర్మన్ గారు వచ్చారనమాట, అంటే మాధవి పూరి బుచ్ అనమాట. సో ఇవన్నీ మీరు నేర్చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు కొత్తగా ఒక పేరు వినపడుతుంది, ఏంటంటే చిత్రా రామకృష్ణన్. ఈ పేరు వినపడుతుందండి. మాజీ CEO, దేనికి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మాజీ CEO అనమాట. ఓకే, మాజీ CEO అనమాట మరి ఈమె గురించి వినపడుతుంది. ఈమెను CBI వాళ్ళు అరెస్ట్ చేశారనమాట. ఎందుకు, కుంభకోణం విషయంలో. ఏ కుంభకోణము అంటే లొకేషన్. ఓకే, లొకేషన్ అంటే ఒక కుంభకోణం విషయంలో ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్టోరీలు అంటే మీరు నేర్చేసుకోవాలండి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కిందకి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. ఓకే కదండి. ఏం లేదండి, రోజు మనం చదివేది కరెంట్ అఫైర్స్. ఎలాగో చదువుతున్నారు మీరు, కొంచెం డెప్త్గా చదవండి, అంతే కదా. డిగ్రీ లెవెల్లో చదవండి, మీరు ఈజీగా స్కోర్ అనేది తెచ్చేసుకుంటారు. నెక్స్ట్ చూసేసేయండి పర్యావరణ సమస్యలు కానివ్వండి, అంటే ఎన్విరాన్మెంటల్ గురించి, విపత్తు, డిజాస్టర్ మేనేజ్ గురించి, వీటన్నిటి గురించి మీరు నేర్చేసుకోవాలండి. అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఈ 8 రకాల పోస్టులో చూసేస్తే మనకి ఎక్కువ పోస్టులు ఎందులో ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్లో ఉన్నాయన్నమాట. అంటే 173 పోస్టులు అయితే ఉన్నాయండి. మనకు ఉన్నటువంటి ఈ 592లో ఎక్కువ పోస్టులు ఎక్కడ కనిపిస్తున్నాయండి, ఇందులోనే కనిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్
అంటే ఇండియన్ పాలిటీ అండి. ఇండియన్ పాలిటీ గురించి మీరు నేర్చుకోవాలండి. ఇండియన్ పాలిటీ ఓకేనా, భారత రాజ్యాంగం గురించి ప్రతిదీ కూడా ఈ భారత రాజ్యాంగంలో మీరు మెయిన్గా నేర్చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు విషయానికి వచ్చేస్తే ఇవి నేర్చేసుకోవాలండి. అంటే ఇక్కడ ఆర్టికల్స్ కానివ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్స్, రిట్స్ కానివ్వండి, అంటే ఇక్కడ మన కోర్టుకు సంబంధించిన ఎగ్జామ్ కదా, వీటిపైన మీరు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాల్సి వస్తుందండి. రీట్లకు సంబంధించినటువంటి న్యాయ సమీక్ష అధికారం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు నేర్చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి ఇక్కడ ఇక్కడ ప్రధాన చీఫ్ జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు నేర్చేసుకోవాలండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు, న్యాయమూర్తుల గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ మీరు కొంచెం నేర్చేసుకోవాలి. అడిగేది మనకు కోర్టుకు అడుగుతున్నారు కదా, కోర్టు కాబట్టి కోర్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మీరు నేర్చేసుకోవాలండి. ఓకేనా, ప్రతిదీ కూడా మీరు నేర్చేసుకుంటే ఇక్కడ ఒక్క మార్క్ కూడా పోకుండా ఉంటుందన్నమాట. ఎలాగో పాలిటీ చదువుతున్నారు కదా, దాంతోపాటు మీరు ఈ తెలంగాణ యొక్క సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ఓకే అండి. సో అవన్నీ మీరు నేర్చేసుకోవాలండి. నెక్స్ట్ చూసేసేయండి ఇంపార్టెంట్ డేట్స్ అండి, ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ డేస్ గురించి మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి రోజుల గురించి అండి, ప్రతిదీ కూడా మీకు ఇంపార్టెంటే. సో ఇక్కడ ఏ రోజున అంటే మీకు అడుగుతారు అంటే జనవరి 30 కానివ్వండి, జనవరి 12 కానివ్వండి, సెప్టెంబర్ 5 కానీ, ఇవన్నీ డేస్ అయితే ఉన్నాయి కదండి. సో వీటన్నిటి గురించి, పుస్తకాల రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఇవన్నీ నేర్చేసుకోవాలండి. ఓకేనా, ఇంపార్టెంట్ ఏదైనా మనకి ఇంపార్టెంట్ అనేది మనకు కనబడింది అనుకోండి, ఏదైనా డేట్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ మీకు కనబడినాయి అనుకోండి, ఆ డేట్లో మనకి ఏం జరిగింది, ఎవరి గురించి, ఏంటిది అంటే కొత్తగా కూడా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే కొత్తగా చనిపోయిన వాళ్ళ గురించి ఉన్నారు కదండి, అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, రోషయ్య గారు ఉన్నారు, ఆయన గురించి మీరు నేర్చేసుకోవాలి. ఇలా అంటే కొత్తగా ఏదైనా మనకు జరిగితే అది నేర్చేసుకోవాలండి. లతా మంగేష్కర్ చనిపోయినారు, వాళ్ళన్నింటి గురించి నేర్చుకోవాలి. పద్మశ్రీ అవార్డ్స్ ఇవన్నీ నేర్చేసుకోవాలండి మీరు, ఓకేనా. ఇదిగోండి అవార్డ్స్ గురించి, నోబెల్ అవార్డ్స్ ఇవన్నీ ఉండే కదా, వాటి గురించి కమిటీలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, స్పోర్ట్స్ క్రీడల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి వస్తుంది. అంటే మీరు ఎలా చదువుతున్నారండి, జనరల్ స్టడీస్కి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అలా ప్రిపేర్ అవ్వాలన్నమాట, ఓకే అండి. అంటే దీంతో పాటు మీరు జీకే కంటెంట్ కూడా నేర్చేసుకోవాలండి. అంటే కంటెంట్తో పాటు అంటే జీకే కంటెంట్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మీరు నేర్చేసుకోవాలి. అంటే ఇంతకు ముందు గురించి అడుగుతారు, ప్రజెంట్ సిచ్యువేషన్ల గురించి కూడా అడుగుతారనమాట. స్పోర్ట్స్ గురించి అడిగితే మీకేంటి అంటే ఇక్కడ క్రికెట్లో ఎంతమంది ఉంటారు అంటే అక్కడ ఆటగాళ్ళ సంఖ్య కానీ ఇవన్నీ ఉంటాయి కదా, క్రికెట్లో కానివ్వండి, రగ్బీ కానివ్వండి, నెక్స్ట్ కబడ్డీలో కానివ్వండి, బాస్కెట్బాల్లో కానివ్వండి, వీటన్నిటి గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టేయండి, ఓకేనా. నెక్స్ట్ భారతదేశానికి అండ్ మరి తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫీ అండి, జాగ్రఫీ నేర్చేసుకోవాలండి. ఏపీ గురించి కాదండో, ఇక్కడ తెలంగాణ గురించి మనం చెప్తున్నాం, ఓకేనా. తెలంగాణ జాగ్రఫీ నేర్చుకోవాలి. తెలంగాణ ఎకానమీ గురించి కూడా మీరు నేర్చేసుకోవాలి, తెలంగాణ ఎకానమీ అండి, ఓకేనా. నెక్స్ట్ భారతదేశ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మీరు నేర్చేసుకోవాలి. అందుకే రెండింటి గురించి పక్కపక్కన రాయడం జరిగింది. నెక్స్ట్ చూసేసేయండి తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు మరియు సాహిత్యం గురించి మీరు నేర్చేసుకోండి, ఓకే అండి. అంటే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండే కదా, వీటన్నిటి గురించి మీరు నేర్చేసుకోవాలి. నెక్స్ట్ చూసేసండి తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణ ఉద్యమం గురించి మీరు నేర్చుకోవాలండి. అంటే ఆ యొక్క తెలంగాణ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ మీరు నేర్చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతిదీ కూడా అండి మీరు తెలంగాణకు సంబంధించిన ప్రతి విషయం కూడా మీరు నేర్చుకోవాలి. తెలంగాణ హిస్టరీ గురించి కూడా మీరు నేర్చుకోవాలండి. తెలంగాణ హిస్టరీ ఉంటుంది కదండి, సో వాటన్నిటి గురించి మీరు చదవాలి, తప్పదండి, ఓకేనా. నెక్స్ట్ భారత జాతీయ ఉద్యమం పైన దృష్టి సారించినటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర, ఇది నేర్చేసుకోవాలండి. హిస్టరీ కిందికి వస్తే మోడర్న్ హిస్టరీ అండి. సో ఇవన్నీ కూడా మీరు చదివితేనే ఏం చదివినట్టు అవుతుందండి, ఓన్లీ జనరల్ నాలెడ్జ్. అంటే మీకున్నటువంటి యొక్క ఇక్కడ మీకు కొన్నిటికి 25 మార్క్స్ కదా, కొన్నిటికి 45 మార్క్స్ కదా, అన్ని స్కోర్ తెచ్చుకున్నట్టే మీరు అట్లీస్ట్ మీరు 40 మార్క్స్కు చదువుతున్నట్టుగా మీరు చదవాలండి, ఓకేనా. నెక్స్ట్ అంటే డిగ్రీ లెవెల్లో మీరు చదువుతున్నట్టుగానే చదవాలి. నెక్స్ట్ అండి ఇంగ్లీష్, ఇది చెప్పుకోవాలి కదా, అన్నీ ఇది మనకి ఎంతగా చదువుతారో ఇది కూడా అదే విధంగా చదవాలి. ఎందుకంటే రెండిటికి కూడా మనకి ఈక్వల్ మార్క్సే, బట్ ఇదే హెవీగా ఉంటుంది, దీంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇదే హెవీగా అండి, ఓకేనా. మరి ఇంగ్లీష్ చూడండి, సినానిమ్స్, యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు మనకి ఇవన్నీ ఉండే, పర్యాయ పదాలు ఇవన్నీ అంటాం కదా, సో అవి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి, సెంటెన్స్ అండ్ ఎర్రర్ కరెక్షన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ నౌన్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి నేర్చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో నేర్చేసుకోండి. ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఉంటే అంటే కొన్ని ఎగ్జామ్కి ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది, కొన్నిటికి డిగ్రీ లెవెల్లో, కొందరికి ఇంటర్ లెవెల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అండి
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది కూడా ఇస్తారండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మీకైతే ఎగ్జామ్లో కండక్ట్ అయితే చేస్తారండి, ఓకేనా. సో ఇవన్నీ మీరు నేర్చేసుకుంటే ఎన్ని మార్కులు వచ్చినట్టండి, కొన్నిటికి మాత్రం అంటే ఈక్వల్ మార్క్స్ అయితే ఉన్నాయి కదండి. అంటే మొత్తం మీకు 100 మార్క్స్లో మీరు 20 మార్క్స్ పక్కన పెడితే మీకు ఈక్వల్ మార్క్స్ అంటే కొన్నిటికి 25 మార్క్స్ ఉంది, కొన్నిటికేమో 40 మార్క్స్ కదా. సో ఇలా మీరు అన్నిటికీ స్కోర్ తెచ్చుకునేట్టు ఉండాలంటే మీరు హెవీగా చదవండి. అంటే 40 మార్క్స్కి మీరు చదువుతున్నట్టుగానే చదివితే మీరు ఈ స్కోర్ అనేది తెచ్చుకోగలరండి. సో ఇదండి సిలబస్. దేనికైనా 8 పోస్టులో కూడా ఒకటే సిలబస్ అండి. బట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారుతుంది అంతే. కొన్నిటికి ఇప్పుడు 80 మార్క్స్ అన్నప్పుడు అది 90 మినిట్స్ ఎగ్జామ్ టైం ఉంటుంది, దీనికేమో 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది, ఓకేనండి. నో నెగిటివ్ మార్క్స్ అండి. ఈజీగా ఎగ్జామ్ అనేది రాసి వేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.